ఇంకొక అధికారిక లేఖ గురించి తెలుసుకుందాము. మీ సోదరి వివాహమునకు వారం రోజులు సెలవు కోరుతూ మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు లేఖ అనేటువంటిది రాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి తేదీ 12/7/2026, స్థలము మీ ఊరి పేరు, తర్వాత వచ్చేసి ఇక్కడ గౌరవనీయులైనటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి జిల్లా పరిషత్ బాలుర పాఠశాల, తర్వాత ఊరి పేరు రాయండి. ఆర్య లేదా అమ్మ, ప్రిన్సిపాల్ గారు అయితే లేడీ అయితే అమ్మ అని రాయండి. విషయము సోదరి వివాహం కొరకు వారం రోజులు సెలవు కోరుట గురించి. ఇక్కడ వచ్చేసి నా మనవి ఏమనగా, నేను మీ పాఠశాల మీ తరగతి 10వ తరగతిలో చదువుతున్నాను. మా అక్కయ్య వివాహము జరగబోతుంది 15/7/2026 నాడు. ఇంట్లో పెళ్లి పనులలో నేను సహాయం చేయవలసి ఉంది. అంతేకాకుండా వివాహ వేడుకలకు హాజరు కావలసి ఉంది. కావున నాకు దయచేసి 13/7/2026 నుండి 27/26 వరకు వారం రోజుల పాటు 7 రోజుల పాటు సెలవు అనేటువంటిది మంజూరు చేయవలసిందిగా మనవి చేయుచున్నాను. సెలవులో నేను నష్టపోయినటువంటి పాఠాలను తిరిగి వచ్చి చదువుకుంటానని మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదములు. ఇట్లు తమ విధేయుడు లేదా విధేయురాలు విద్యార్థి పేరు, తరగతి, క్రమ సంఖ్య, రోల్ నెంబరు, తల్లిదండ్రుల యొక్క సంతకం అనేటువంటిది ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది.